నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కపేట గ్రామ శివార్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ మేరకు చక్రతీర్థం జాతర పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టముఖి కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన దుకాణ సముదాయాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. అలాగే ఏళ్ల నుండి వస్తున్న ఆచారం ప్రకారం సాయంత్రం మల్లయోధుల కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపొందిన వారికి స్థానిక గౌడ సంఘం కళ్ళు ముస్తేదార్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. చివరిగా నిర్వహించిన కుస్తీ పోటీలో గెలుపొందిన వ్యక్తికి స్థానిక బీజేపీ నాయకుడు ఉప్పు సురేష్ 3 తులాల వెండి కడియాన్ని బహుకరించారు. జాతర బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ విక్రమ్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముగియడం పట్ల ఆలయ ఈవో వేణు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంజు, సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, మాజీ ఉప సర్పంచ్ విజయ్, గ్రామ పెద్దలు, ఆలయ మాజీ చైర్మన్లు విజయ్ గౌడ్, మిద్దె చిన్నయ్య, నాయకులు రాధాకిషన్ గౌడ్, రాజాగౌడ్, లక్ష్మణ్, నారాయణ, కిషోర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క దేవస్థానం దర్శించుకొని ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కోనేరు ఉన్నది ప్రసిద్ధ. ఇక్కడ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మా యొక్క టూరిజం, మా యొక్క దేవస్థానం మినిస్టర్ని తప్పనిసరి తీసుకొచ్చి ఇక్కడ మొన్ననే ఒక 78 లక్షలతోని మన కళ్యాణ మండపం కట్టడం జరుగుతున్నది. ఈ యొక్క దేవస్థానానికి ప్రాచీనం నుంచి చాలా గుర్తింపు ఉన్న దేవస్థానం. ఇక్కడ బాసర్లా ఎలా గుర్తింపు వచ్చిందో అలా గుర్తింపు వచ్చేట్టు ప్రతి నాయకుడు పార్టీలకు ఖచ్చితంగా పనిచేసి ఈ బ్రహ్మోత్సవాలు గత నెల నుంచి జరుగుతున్నాయి. ఈ 24, 25 తేదీల్లో ఒకరోజు మన రథతీర్థము, ఒకరోజు కుస్తీ పోటీలు అని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా కుస్తీలు పట్టే వచ్చారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ వాళ్ళు, అట్లాగే పోలీస్ సిబ్బంది, మరి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరూ దేవస్థానంకు సహకరించిన గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. జానకంపేట గ్రామంలో గత వారం రోజుల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మా యొక్క నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న ముఖ్య కార్యక్రమం మొన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, అదేవిధంగా రథోత్సవం, అదేవిధంగా నేడు చక్రతీర్థాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క చక్రతీర్థం నాడు చివరి రోజున కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కుస్తీ పోటీలకు నా రాష్ట్రం నలుగురు నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మల్ల యోధులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారు వచ్చిన వారందరికీ కూడా మా యొక్క గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించి వారందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈసారి మా యొక్క గ్రామంలో అందరికీ ఎక్కువ మొత్తంలో 2000 కుస్తీని నిర్వహించడం జరిగింది. దాంతోపాటు మా యొక్క గ్రామంలో ఉప్పు సురేష్ గారు వారు స్వచ్ఛందంగా వెండి కడాన్ని 3 తులాల వెండి కడాన్ని కూడా ప్రత్యేక బహుమతిగా అందడం జరిగింది. కాబట్టి ఇలాంటి మా యొక్క కుస్తీ పోటీలకు ఇచ్చారు అందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేసుకుని మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు రావాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ఇంత విజయవంతంగా చేసినటువంటి మా యొక్క గ్రామస్తులందరికీ కూడా, అదేవిధంగా కమిటీ యొక్క సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలని ఈ విధంగా విజయవంతంగా చేసినటువంటి పోలీస్ సిబ్బంది వారికి, అదేవిధంగా వైద్య సిబ్బంది వారికి, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మా గ్రామస్తులందరి నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి శుభాశీస్సులు మా గ్రామం అందరిపైన, అదేవిధంగా మా మండలం, మా జిల్లా, మా రాష్ట్రం అందరిపైన ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించినందుకు మరొకసారి మా గ్రామ పెద్దలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా. జనంగా రథోత్సవము మరియు నేడు చక్కెర తీర్థంతో పాటు కుస్తీ పోటీలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగినాయని చెప్పి తెలియజేయటకు చాలా సంతోషిస్తూ గ్రామస్తులందరి సహకారంతో ఎంపీటీసీ గారు, విలేజ్ ప్రెసిడెంట్ గారు, సీనియర్ నాయకులు, కిషోర్ గౌడ్ అందరూ కలిసి మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ
మరి మా హృదయపూర్వకంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గారిని ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాగే మున్ముందు కూడా మరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవిందా.